నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో మందులతో కొలెస్ట్రాల్ తగ్గుతుందా, వేసవిలో పుచ్చకాయ ఎందుకు తినాలి, నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి, ఈత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలియగానే మనలో చాలా మందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతుంది। రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకునేందుకు ఆహారంలో సవాలక్ష పథ్యాల్ని పాటించడం మొదలు పెడతారు। అయితే కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించుకునేందుకు స్టాటిన్స్ అనే చక్కటి మందులు మనకు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి। డాక్టర్ సలహా మేరకు స్టాటిన్ మందుల్ని నిత్యం వాడుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా తగ్గించుకోవచ్చు। స్టాటిన్ మందుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। స్టాటిన్స్ ప్రధానంగా శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఉపయోగించే ప్రత్యేకమైన మందులు। ఈ తరహా మందుల్ని చూడగానే తేలిగ్గా గుర్తుపట్టవచ్చు। పేరు చివరన స్టాటిన్ అనే పదం ఉంటుంది। ఉదాహరణకు అటోర్వాస్టాటిన్, ఎజుర్వోస్టాటిన్ ఇలా కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఉపయోగించే ఈ మందుల్ని మధుమేహం ఉన్నవారు ఉపయోగించటం వల్ల వారు ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశాలు మెరుగవుతున్నాయి। స్టాటిన్స్ మందుల ప్రత్యేకత గురించి వివరిస్తున్నారు డాక్టర్। ఇప్పుడు మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అనేక రకమైన మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి। ఈ స్టాటిన్స్ అనేవి కూడా అలా కొలెస్ట్రాల్ తగ్గించే మందులో ఒక రకమైన మందులు అన్నమాట। ఇప్పుడు మన శరీరంలో అంటే మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్స్ అనేవి యాక్చువల్లీ 1/3 మనం బయట నుంచి తీసుకునే ఆహారం ద్వారా వస్తుంటాయి। మిగతా 2 వంతులు 3/2 వంతులు మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంటుంది। అంటే మన కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో లివర్లో ప్రొడ్యూస్ అవుతుంటుంది అనమాట। ఈ స్టాటిన్ మందులు వాడినప్పుడు ఆ హెచ్ఎంజీ-కోఏ రిడక్టేస్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది। దాంతో ఏంటంటే ఆటోమేటిక్గా బాడీలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి అనేది తగ్గి మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి। ఇప్పుడు కొలెస్ట్రాల్లో కూడా బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ అనేక రకమైన కొలెస్ట్రాల్స్ ఉంటాయి। అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, వాట్ వి కాల్ ఎస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, అండ్ టోటల్ కొలెస్ట్రాల్। ఇప్పుడు ఓవరాల్గా ఈ స్టాటిన్స్ అనేవి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ ఈ రెండు తగ్గించడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది। స్టాటిన్స్పై పశ్చిమ దేశాల్లో జరిగిన పరిశోధనా ఫలితాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి। మెడికల్ జర్నల్ ల్యాన్సెట్ ప్రకారం షుగర్ వ్యాధి ఉన్నవారు స్టాటిన్స్ వాడటం వల్ల ఆయా రోగుల్లో మరణాల రేటు 27% తగ్గింది। అదే గుండెపోటు వచ్చే అవకాశాలైతే 48% తగ్గాయి। కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టాటిన్స్ ఉపయోగిస్తారు। స్టాటిన్స్ మందుల్ని ఉపయోగించే ముందు అసలు వారి లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉన్నదో పరీక్షించటం చాలా ముఖ్యం। ఇప్పుడు గుండె సమస్యలు ఉన్నప్పుడు, అది కూడా గుండె రక్తనాళాల సమస్యలు అంటే హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చినప్పుడు, గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏమైనా ఏర్పడినప్పుడు, ఈ 6 రక్తనాళాల సమస్యలు మిగతా చోట్ల ఎక్కడన్నా ఉన్నా, అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా లేదా ఇతర రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా, ఇటువంటి వారు తప్పనిసరిగా స్టాటిన్స్ అనేవి వాడాలి। స్టాటిన్స్ వాడటం వల్ల మళ్ళీ తిరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది దాదాపు 80% వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుందన్నమాట। సో ఇలా గుండె జబ్బులు, రక్తనాళాల జబ్బులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్టాటిన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది। బట్ గుండె జబ్బులు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, అది కూడా ఒక లెవెల్ దాటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు అది హార్ట్ ప్రాబ్లమ్స్ దారి తీయవచ్చు। కాబట్టి అటువంటి వారిలో కూడా స్టాటిన్స్ అనేవి వాడుతూ ఉంటాము। నెంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ స్టాటిన్స్ వల్ల ఉండే ఉపయోగం కూడా పెరుగుతుంటుంది అనమాట। అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి అన్నీ ఉన్నప్పుడు మనం స్టాటిన్స్ వాడి కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల ఎక్కువ బెనిఫిట్ వస్తుంటుంది అనమాట। సో ఇలాగా సెలెక్ట్ పేషెంట్స్లో అవసరాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది తప్ప అందరూ కామన్గా వైటమిన్ పిల్ లాగా స్టాటిన్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు। 50-60 సంవత్సరాల వయసు ఉండి టైప్ 2 మధుమేహం ఉన్న స్త్రీలలో గుండెపోటు రావటానికి ట్రైగ్లిజరైడ్స్ కారణమని ఒక అధ్యయనంలో తేలింది। ఈ నేపథ్యంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించేందుకు, మేలు చేసే హెచ్డిఎల్ కొవ్వును పెంచేందుకు ఫైబ్రేట్స్ వాడుతున్నారు। మధుమేహ రోగులకు స్టాటిన్స్ ను ఫైబ్రేట్స్ ను కలిపి
కాంబినేషన్ థెరపీ ప్రయత్నిస్తే బాగుంటుందన్న వాదన కూడా ఉంది. ఎక్కువ మోతాదులో స్టాటిన్స్ వాడుతున్న వారు రెగ్యులర్గా చెకప్ అనేది చేసుకుంటుండాలి. లివర్ ఎంజైమ్స్ కానీ లేదా ఈ మజిల్కి సంబంధించిన ఎంజైమ్స్ లెవెల్స్ కానీ ఎస్పెషల్లీ ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపించినప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది మంచిది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే స్టాటిన్స్ ఆర్ జనరల్లీ సేఫ్ మెడిసిన్స్. అంటే కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాడుతుంటారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా కొద్ది మందిలో మాత్రమే జరుగుతుంటుంది. స్టాటిన్స్తో పాటు ఇప్పుడు అవసరాన్ని బట్టి మిగతా మందులు అనేవి వాడుకోవచ్చండి. అంటే వేరే మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అంటే షుగరు, బీపీ వీటికి సంబంధించిన మందులు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్ట్కి సంబంధించిన మిగతా మందులు అనేవి తప్పనిసరిగా వాడచ్చు. అదేవిధంగా స్టాటిన్స్తో పాటు ఒకవేళ మిగతా అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫినోఫిబ్రేట్ అంటాము, అదే ఫిబ్రేట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్, అవి కూడా కొంతమందిలో వాడాల్సి ఉంటుంది. అదే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నప్పుడు నియాసిన్ అని అదొక రకమైన మెడిసిన్. అట్లా ఇతర కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో కలిపి కూడా ఒక్కోసారి స్టాటిన్స్ అనేవి వాడుకోవాల్సి ఉంటుంది. మందులు వాడుతున్నా కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవడానికి జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. అందులో ఆహారం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నూనె పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఒక నెలలో 1/2 కిలో కంటే ఎక్కువ నూనె వాడకపోవటం అనేది మంచిది. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం కూడా ముఖ్యం. దానివల్ల కూడా కొంతవరకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే స్టాటిన్స్ను వాడటం వల్ల తప్పక ఉపయోగం ఉంటుంది. దీనిలో అనుమానం లేదు. అయితే రక్తంలో ఎంత కొలెస్ట్రాల్ ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవటం ముఖ్యం. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ కంటే ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని తగ్గించుకోవడంపైనే దృష్టి సారిస్తే మేలు. అలాగే కొలెస్ట్రాల్ ఒక స్థాయికి మించి ఉన్నవారు స్టాటిన్స్ను ఉపయోగించవచ్చనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.